అవినీతి కేసుల్లో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ జైలుకు వెళ్తారంటూ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై హిమంత తాజాగా స్పందించారు. రాహుల్ వ్యాఖ్యల కారణంగా తమ రాష్ట్రంలోని ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపైన దాడి చేశారని అన్నారు. అటవీ ప్రాంతంలో ప్రజలు స్థిరపడేందుకు కుదరదని, కానీ అటవీ ప్రాంతాన్ని కబ్జా చేసిన వారికి అదే స్థలంలో పునరావాసం కల్పిస్తామని, ఇల్లు నిర్మిస్తామని రాహుల్ హామీ ఇచ్చారని ఆరోపించారు. రాహుల్ ప్రసంగాల కారణంగా రాష్ట్రంలోని ఆక్రమణదారులు పోయారని, పోలీసులపైనే దాడి చేశారని చెప్పారు. తమ ప్రసంగాలతో హింసను ప్రేరేపించినట్టు తేలితే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలపై పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు చెందిన ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని చెప్పారు. గాంధీల కోసం జైళ్లు ఎదురు చూస్తున్నాయని అన్నారు. যিজন দলৰ সভাপতিয়ে নিজৰ ল'ৰা ছোৱালীক ভাৰতীয় নাগৰিক হ'ব উৎসাহ নিদিয়ে, সেই দলটোৱে বিদেশীৰ লগত থিয় নহয় ভাৰতীয়ৰ লগত থিয় হ'ব নেকি? সেই দলটোৱে উচ্ছেদকাৰীৰ লগত থিয় নহয় অসমীয়াৰ লগত থিয় হ'ব নেকি? দুটা বাচ্চাকে ব্ৰিটিছ পাছপৰ্ট দি দিছে। তাৰমানে আমিবোৰ দ্বিতীয় শ্ৰেণীৰ নাগৰিক নহয় জানো? আপোনাৰ ল'ৰাটো অসমীয়া নাগৰিক, আপোনাৰ ল'ৰাটো ভাৰতীয় নাগৰিক। ৰিপুন বৰাই কি কৈছে যে ব্ৰিটিছ পাছপৰ্টৰ মূল্য বেছি, তাৰমানে আমাৰ ল'ৰা ছোৱালীয়ে ঘোঁৰাৰ ঘাস কাটি আছে। কিন্তু আমাৰ মানুহবিলাকে এইবিলাক চিন্তাই নকৰে। আমাৰ মানুহবিলাকে সেইবিলাকতে সন্তুষ্ট লাভ কৰে, সেইকাৰণে আমাৰ ওপৰত আক্ৰমণ চলি আছে। সেইকাৰণে কৈছো যে অসমীয়া হাৰ পাব সময় হৈ গ'ল। সদায়তো হিমন্ত বিশ্ব শৰ্মা নাথাকে, কিন্তু 20 বছৰ পিছত আজি বুঢ়া মানুহজনে যিখিনি কথা কৈছে, মই তেওঁ বেয়া পোৱা নাই। তেওঁতো তেওঁলোকৰ মনৰ ভাৱৰ কথা কৈছে। তেওঁ শত্ৰুতামি কৰি লাভ নাই। তেওঁ অসমত বাস কৰা মিয়া মুছলমান মানুহখিনিৰ মনৰ কথা কৈছে।